అందరికీ నమస్కారం. ఈరోజు వృశ్చిక రాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని ఇంకా లైక్ చెయ్యకపోతే వెంటనే లైక్ చెయ్యండి. సబ్స్క్రైబ్ చెయ్యకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అధికారుల నుంచి మీకు ఈరోజు కొంత ఒత్తిడి ఎదురుకావచ్చు. మీ పనితీరును మెరుగుపరుచుకోవడానికి ఇదొక అవకాశంగా భావించండి. మీ పై అధికారులతో సత్సంబంధాలు కొనసాగించడం వల్ల ప్రయోజనముంటుంది. ఆధ్యాత్మిక చింతన ఈరోజు మీకు చాలా ప్రశాంతతనిస్తుంది. దేవాలయ దర్శనం లేదా దైవ ప్రార్థనలు చెయ్యడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. ధ్యానం, యోగా వంటి సాధనలు మీ అంతర్గత శక్తిని పెంచుతాయి. అయితే ఆధ్యాత్మిక విషయాలపై అతిగా ఆలోచించి వాస్తవ ప్రపంచం నుండి దూరంగా ఉండటం మంచిది కాదు. సమతుల్యత అవసరం. పెద్దల నుండి ఆశీస్సులు తీసుకోవడం ద్వారా శుభాలు కలుగుతాయి. ఈరోజు మీకు ఆనందం, సంతోషం వెల్లివిరుస్తాయి. చిన్న చిన్న విషయాలలో కూడా మీరు సంతోషాన్ని వెలికితీస్తారు. మీ జీవితంలో మంచి అనుభూతులు కలుగుతాయి. ఆఫీసులో మీ పనితీరు అద్భుతంగా ఉంటుంది. సహోద్యోగుల సహకారం లభిస్తుంది. కొత్త బాధ్యతలను విజయవంతంగా పూర్తిచేస్తారు. మీ సామర్థ్యాన్ని నిరూపించుకోవడానికి ఇది మంచి రోజు. పదోన్నతికి సంబంధిన చర్చలు జరిగే అవకాశం ఉంది. కానీ పని ఒత్తిడి పెరిగి మీరు అలసిపోయే అవకాశం ఉంది. సహోద్యోగులతో కొన్ని చిన్నపాటి అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు. ప్రాజెక్టులలో జాప్యం వల్ల కొంత నిరాశకు లోనవుతారు. మీ పనిని ప్రణాళికాబద్ధంగా చేసుకోవడం ముఖ్యం. ఆరోగ్యం విషయంలో ఈరోజు మీరు జాగ్రత్త వహించాలి. వాతావరణ మార్పుల వల్ల చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు. కాబట్టి మీ ఆహారపు అలవాట్లపై శ్రద్ధ వహించండి. మానసిక ప్రశాంతత కోసం ధ్యానం చేయడం ఉత్తమం. ఈరోజు ఆర్థికంగా మీకు మిశ్రమ ఫలితాలు కలగనున్నాయి. అనుకోని ఖర్చులు తలెత్తవచ్చు. కాబట్టి మీ బడ్జెట్ను జాగ్రత్తగా పాటించడం చాలా ముఖ్యం. ఆదాయ మార్గాలలో కూడా కొంత ఒడిదుడుకులు ఉండవచ్చు. కాబట్టి పెద్ద ఆర్థిక నిర్ణయాలు తీసుకునే ముందు బాగా ఆలోచించుకోవాలి. ఈరోజు మీరు వివిధ సామాజిక కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. కొత్త స్నేహితులను కలవడానికి, మీ అభిప్రాయాలను పంచుకోవడానికి ఇది మంచి అవకాశం. సామాజిక సేవ కార్యక్రమాలలో పాల్గొనడం వల్ల మీకు మానసిక సంతృప్తి లభిస్తుంది. కొన్నిసార్లు మీరు భావించిన విధంగా ఫలితాలు రాకపోవచ్చు, లేదా మీ ప్రణాళికలు అనుకున్న విధంగా జరగకపోవచ్చు. అటువంటి సందర్భాలలో నిరుత్సాహపడకుండా తప్పులను సరిదిద్దుకుని ముందుకు సాగండి. మీ నైపుణ్యాలను ప్రదర్శించడానికి ఇది మంచి రోజు. సృజనాత్మక కార్యక్రమాలలో పాల్గొనడం ద్వారా మీరు ఆనందాన్ని పొందుతారు. కుటుంబ సభ్యులతో మీ సంబంధాలు ఈరోజు మరింత బలపడతాయి. చిన్నపాటి అలకలు, మనస్పర్ధలు తొలగిపోయి ఇంట్లో శాంతి, సామరస్యం నెలకొంటాయి. ముఖ్యంగా పిల్లలతో ఎక్కువ సమయం గడపడం మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. కాని దూరపు బంధువుల విషయంలో కొన్ని అపార్థాలు తలెత్తి కుటుంబంలో చిన్నపాటి ఒత్తిడికి దారితీయవచ్చు. కాబట్టి మాటల్లో సంయమనం పాటించడం అత్యవశ్యం. క్రీడాకారులకు ఈరోజు అద్భుతమైన అవకాశం లభిస్తోంది. మీరు మీ ప్రతిభను ప్రదర్శించగలుగుతారు. పోటీలలో మంచి విజయాన్ని సాధిస్తారు. శారీరక శ్రమకు సంబంధించిన పనులలో చురుకుగా పాల్గొనడం వల్ల మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. కొన్నిసార్లు చిన్నపాటి గాయాలు అయ్యే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. మీ సామర్థ్యాన్ని మించి ప్రయత్నించవద్దు. టీం వర్క్పై దృష్టి సారించండి. సహచరులతో కలిసి పనిచెయ్యండి. మీ ఉత్సాహం, కృషి మీకు విజయాన్ని అందిస్తాయి. ఈరోజు మీరు అనవసరమైన గొడవలకు దూరంగా ఉండటం మంచిది. మీ సహనం పరీక్షించబడే పరిస్థితులు ఎదురుకావచ్చు. చిన్నపాటి మాటల యుద్ధాలు పెద్ద సమస్యలకు దారితీయవచ్చు. ముఖ్యంగా ఆవేశంతో మాట్లాడటం వల్ల మీరు పశ్చాత్తాపపడాల్సి వస్తుంది. కాబట్టి కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. జాగ్రత్త, అప్రమత్తత, ముందుచూపు. ఈరోజు మీరు కొన్ని విషయాలలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాలి. ప్రయాణాలు చేసేటప్పుడు విలువైన వస్తువుల పట్ల అప్రమత్తంగా ఉండండి. ఆర్థిక వ్యవహారాలలో మోసాలకు గురికాకుండా జాగ్రత్తపడండి. మీ ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించండి. కొన్నిసార్లు మీరు తీసుకునే నిర్ణయాలు తొందరపాటుతో కూడుకున్నవిగా ఉండవచ్చు. ఇలాంటి తప్పుడు నిర్ణయాల వల్ల నష్టపోయే అవకాశాలున్నాయి. కాబట్టి ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి.
వైవాహిక జీవితంలో ఈరోజు ప్రేమ, ఆప్యాయతలు వెల్లివిరుస్తాయి. మీ జీవిత భాగస్వామితో లోతైన అనుబంధాన్ని అనుభవిస్తారు. చిన్నపాటి ప్రయాణాలు లేదా రొమాంటిక్ డేట్స్ మీ బంధాన్ని మరింత బలపరుస్తాయి. పెళ్లికాని వారికి కొత్త సంబంధాలు ఏర్పడే సూచనలున్నాయి. మీ భాగస్వామికి సంబంధిన ఒక ముఖ్యమైన విషయంలో వారి పట్ల సానుభూతి చూపడం ద్వారా మీ బంధం మరింత పదిలపడుతుంది. అయితే అహంకార ఘర్షణలు లేదా గత తప్పులను తిరిగి ప్రస్తావించడం ద్వారా దాంపత్య జీవితంలో చిన్నపాటి ఉద్రిక్తతలు తలెత్తవచ్చు. భాగస్వామి మనసును అర్థం చేసుకోకుండా మాట్లాడటం వల్ల వారిని బాధపెట్టే అవకాశం ఉంది. మాట తూలవద్దు, ప్రతి చిన్న విషయానికి స్పందించకుండా ఉండటం ఉత్తమం. ఈరోజు మీకు అద్భుతమైన ధైర్యముంటుంది. సవాళ్లను ఎదుర్కోవటానికి, కష్టమైన నిర్ణయాలు తీసుకోవటానికి మీరు వెనుకాడరు. మీ అంతర్గత శక్తి, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. దీర్ఘకాలంగా మిమ్మల్ని భయపెడుతున్న ఒక సమస్యను ధైర్యంగా ఎదుర్కొని పరిష్కరించుకుంటారు. కొన్ని సమయాలలో భయం లేదా అభద్రతాభావం మిమ్మల్ని తాత్కాలికంగా వెనక్కిలాగవచ్చు. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు సందేహాలు తలెత్తవచ్చు. మీలో ఉన్న ధైర్యాన్ని ఇతరులు సద్వినియోగం చేసుకోవాలని ప్రయత్నించవచ్చు. అనవసరమైన భయాలను అధిగమించడం నేర్చుకోవాలి. ఈరోజు మీపై మీకు నమ్మకం పెరుగుతుంది. అది మీ విజయానికి బాటలు వేస్తుంది. ఇతరుల పట్ల మీ విశ్వాసం బలపడుతుంది. ముఖ్యంగా సన్నిహితులతో మీ బంధం పదిలపడుతుంది. మీ లక్ష్యాలను సాధించడంలో మీ నమ్మకం ప్రధాన పాత్ర పోషిస్తుంది. కొత్త పనులు చేపట్టడానికి ఇది మంచి రోజు. ఈరోజు కొన్ని నమ్మక ద్రోహాలు లేదా మోసాలు మీ దృష్టికి రావచ్చు. ఇది ఇతరుల పట్ల మీ విశ్వాసాన్ని సన్నగిల్లేలా చేస్తుంది. అనవసరమైన అనుమానాలు సంబంధాలను దెబ్బతీస్తాయి. ఇతరులను గుడ్డిగా నమ్మడం వల్ల నష్టపోయే ప్రమాదం ఉంది. ప్రతి విషయంలోనూ అతిగా ఆలోచించకుండా మంచిని మాత్రమే స్వీకరించాలి. ప్రేమ సంబంధాల విషయంలో ఈరోజు మీకు సానుకూలత ఉంటుంది. మీ భాగస్వామితో మీ బంధం బలపడుతుంది. పరస్పర అవగాహన, ప్రేమతో మీ సంబంధం మరింత మధురంగా మారుతుంది. వివాహం కానివారికి మంచి సంబంధాలు కలిసే సూచనలున్నాయి. ఈరోజు మీరు ముఖ్యమైన సమావేశాలలో పాల్గొంటారు. మీ అభిప్రాయాలను స్పష్టంగా వ్యక్తం చేస్తారు. మీ ఆలోచనలకు మంచి ఆదరణ లభిస్తుంది. కొత్త ప్రాజెక్టుల గురించి చర్చలు జరుగుతాయి. అవి మీకు ప్రయోజనకరంగా ఉంటాయి. కానీ కొన్ని సమావేశాలలో అనవసరమైన వాదనలు లేదా ఆలస్యం మిమ్మల్ని నిరాశపరచవచ్చు. మీరు చెప్పదలుచుకున్నది స్పష్టంగా వ్యక్తపరచలేకపోవచ్చు. మీ సలహాలను ఇతరులు పట్టించుకోకపోవచ్చు. ప్రణాళికాబద్ధంగా ఉండాలి. ఈరోజు విద్యార్థులకు జ్ఞానార్జన మార్గంలో కొత్త ద్వారాలు తెరుచుకుంటాయి. మీ చదువులో ఏవైనా అడ్డంకులు ఉన్నా గురువుల సహాయంతో వాటిని సునాయాసంగా అధిగమించగలరు. మీ ప్రతిభను గుర్తించి మీకు తగిన ప్రోత్సాహం లభించే అవకాశాలున్నాయి. మీ వ్యవహారిక నైపుణ్యాలు ఈరోజు మెరుగవుతాయి. ఇతరులతోనూ వ్యాపారంలోనూ మీ సంభాషణలు, చర్చలు విజయవంతమవుతాయి. సంస్కృతి, సంప్రదాయాల పట్ల మీ ఆసక్తి పెరుగుతుంది. పాత ఆచారాలను గౌరవిస్తారు. సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొనడం వల్ల ఆనందం పొందుతారు. మీ కుటుంబ సంప్రదాయాలను పాటించటానికి ప్రయత్నిస్తారు. కొందరు యువత సంప్రదాయాలను విస్మరించి ఆధునిక పోకడలకు మొగ్గు చూపవచ్చు. ఇది పెద్దలను బాధపెట్టవచ్చు. పాతతరం, కొత్తతరం మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు. అందరి ఆలోచనలను గౌరవించడం ముఖ్యం. ఈరోజు మీకు సమాజంలో గౌరవం లభిస్తుంది. మీ మంచి పనుల వల్ల, మీ వ్యక్తిత్వం వల్ల ప్రజలు మిమ్మల్ని గౌరవిస్తారు. సామాజిక కార్యక్రమాలలో పాల్గొనడం వల్ల మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. అయితే కొంతమంది మీ విజయాన్ని చూసి అసూయపడవచ్చు లేదా మిమ్మల్ని విమర్శించవచ్చు. అలాంటి వారిని పట్టించుకోకుండా మీ పనిని మీరు చేసుకుంటూ వెళ్ళండి. మీ నిస్వార్థ సేవ మీకు మంచి పేరును తెస్తుంది. సామాజిక సంబంధాలలో జాగ్రత్తగా ఉండాలి. సృజనాత్మకత, కళాత్మక ప్రతిభ, కొత్త ఆలోచనలు. ఈరోజు మీలో సృజనాత్మకత వెల్లివిరుస్తుంది. కొత్త ఆలోచనలు, వినూత్నమైన ప్రణాళికలు మీ మదిలో మెదులుతాయి. మీ కళాత్మక ప్రతిభను ప్రదర్శించడానికి ఇది సరైన సమయం. సరస్వతీదేవి మీ సృజనాత్మకతను పెంచుతుంది.
స్నేహితుల నుంచి ఈరోజు మీకు ఊహించని సహాయ సహకారాలు అందుతాయి. పాత స్నేహితులతో సత్సంబంధాలు బలపడతాయి. వారినుంచి మీకు కొన్ని మంచి సలహాలు లభిస్తాయి. అయితే కొందరు స్నేహితులు మిమ్మల్ని అపార్థం చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి వారితో సానుకూలంగా వ్యవహరించడం ముఖ్యం. ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి 4. ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి గోధుమ రంగు. ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి.